వరి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని రేవంత్ రెడ్డి పుణ్యమాని ఎండిపోయినటువంటి ఈ వరిని పట్టుకొని తాళొడ్లను పట్టుకొని అమ్మ ఇక్కడికి వచ్చింది. ఇక్కడనే అర్థం కావాలి ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో. ఆ తల్లికి ఎంత బాధ ఉంటే ఎండిపోయిన వరి గింజల్ని తీసుకొని ఇక్కడికి వచ్చిందో. హాలు అందుకే చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా పోవదా. ఈ ఎండిపోయినటువంటి తాడొట్లను తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఇది దద్దమ్మల ప్రభుత్వం బిడ్డ, ఇది చేతగాని ప్రభుత్వం బిడ్డ. నేను కాయ కష్టం చేసుకొని పెట్టుకున్న నా యొక్క వరి పొట్టకొచ్చిన వరి ఎండిపోయింది, ఈ వరిని కేసీఆర్ కు చూపిద్దామని తీసుకొచ్చింది అవ్వ. ఇట్లా అనేక మంది తల్లులు బాధపడుతున్నారు, అనేక మంది రైతులు అరిగోసపడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని మాత్రమే. జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా ఈ విధంగా. అందుకనే ఈ వరిసేలు అడుగుతున్నాయి, నాకు ప్రాణం పోసే రైతు ఎవరంటే నేనున్నా అని కేసీఆర్ ఈ రోజు ముందుకొచ్చిండు తెలంగాణ రైతుల కోసం. వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని, వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని, వరిసేలు అడిగినాయి నీరు పోసెరైతేడాని, వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని, పత్తిసేలు అడిగినాయి ప్రాణం గల్లరైతేడాని, పత్తిసేలు అడిగినాయి ప్రాణం గల్లరైతేడాని, పట్టుకొని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, బొల్లు బొల్లని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని, వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని, వరిసేలు అడిగినాయి ప్రాణం గల్లరైతేడాని. వరిసేలు అడిగినాయి ప్రాణం గల్లరైతేడాని. ఈ విధంగా నన్ను కాపాడుకునేటువంటి పెద్ద రైతు నేనున్నాను. ఈ రోజు కేసీఆర్ గారు రైతులకు అండగా ఉంటూ బస్సు యాత్రతోటి ఈ రోజు మరికొద్ది సేపట్లో మన ముందుకు రాబోతున్నాడు. కాబట్టి ఈ వరిసేల ఉసురు తీసినటువంటి కాంగ్రెస్ గడ్డను కూల్చాలంటే మనమందరం మళ్ళొక్కసారి ఈ పార్లమెంటు ఎన్నికలలో ప్రవీణ్ సార్ కారు గుర్తుకు ఓటేయాలి. వెయ్యాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి, జెండాలన్నీ పైకెత్తాలి. హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీ జాతర బోధమా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా. ఒక్కసారి ఇది కొద్దిగా మాకు తక్కువ వస్తుంది, ఇది సరి చేసుకుంటాం. కార్తీకాన్ని ఒక్కసారి చూడవా, ఎన్ని పెంచండి జరా ఒక్కసారి. హాలు ఇన్స్ట్రుమెంట్ ఫ్రంట్ మానిటర్స్ లో పెంచండి. ప్యాడ్ ఇంకొద్దిగా పెంచమని ఫ్రంట్ మానిటర్. చలారు సిద్ధమా? గులాబీల జెండాలు సిద్ధమే కదా? ఈ నాగరి కర్నూలు నుంచి కాంగ్రెస్ వానికి స్థానం లేదు బిడ్డ. రైతుకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కేసీఆర్ కే మా ఓటు అనుకున్న ప్రతి ఒక్క అమ్మలు అక్కలు గులాబీ జెండాలన్నీ పైకెత్తాలి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుగా, కారు గుర్తుగా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. వర్ధిల్లాలి. ఓకే అందరు గట్టిగా. హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా. ఏం జాతరకు పోదాం? గులాబీల జాతర. నాగరి కర్నూలు గడ్డ నుంచే ప్రవీణ్ సారు పార్లమెంటులో అడుగు పెట్టాలంటే ప్రవీణ్ సారు లోకల్, మల్లు రవి నాన్ లోకల్. ఇంటోనికి వేసుకుంటారా బయటోనికి వేసుకుంటారా? గట్టిగా చెప్పాలి. ఇక్కడ మీడియా ఉంది,
వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఒకవైపు బట్టి విక్రమార్క ఒకవైపు మల్లు రవి కూర్చొని చూస్తున్నారు. అసలు ఈ జనాల అభిప్రాయం ఏంది? అవతల నుంచి ఖమ్మం నుంచి వచ్చినటువంటి మా అన్నకేస్తారా, లేకపోతే నాగర్ కర్నూలునే ఈ అచ్చంపేటలో పుట్టినటువంటి ప్రవీణ్ సార్కేస్తారా ఓటని? ఇంటోనికి బయటోనికి జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఎవరికేస్తారు మరి? ఇంటోనికి వేస్తారా, బయటోనికి వేస్తారా? నాకు వినపడతలేదన్న సరిపోతే నాకు ఇది ఎందుకో. సారు లైవ్ చూసుకుంటూ వస్తాడు. లోకల్కి వేస్తారా, నాన్ లోకలా? ప్రవీణ్ సార్కి వేస్తారా, మల్లు రవికి వేస్తారా? ప్రవీణ్ సార్కి ఓటేద్దాం అనుకునే వాళ్ళంతా మే 13 వరకు నిద్రపోకుండా ఇక్కడి నుంచి ప్రవీణ్ సార్ని చట్టసభలలోకి పంపాలి. రావాల్సినటువంటి కృష్ణా నీళ్లు మనకు దక్కాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి ఆంధ్రలో కలపకుండా కుట్రలను అడ్డుకోవాలన్నా పార్లమెంటులో ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు బలమైన గొంతుక నిలబడాలి. ఓకేనా? అరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీ జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా. నాగర్ కర్నూలు గడ్డ మీద కారు కేద్దామా, కందానూలు గడ్డ మీద కారు కేద్దామా, కాంగ్రెస్ వాళ్ళ తొక్కి పడుదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా. ఈ మాయదారి కాంగ్రెసును మట్టు పెడుదామా, ఈ మాయదారి కాంగ్రెసును మట్టు పెడుదామా, కారుకు ఓటు వేద్దామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి జై కేసీఆర్, జై కేసీఆర్. గట్టిగా చెప్పండి పెట్టాలి అన్న. మీరందరూ ఒకసారి ధూమ్ధాం చేయాలి ఇక్కడ. అదో వాళ్ళు కూడా ఎట్లా గుర్తున్నారు? ఈ ధూమ్ధాం చూస్తే అర్థం కావాలి మల్లు రవికి. ఇక్కడ 2 సార్లు పరిపాలించుండు ఎంపీగా. ఏమన్నా చేసిండా? చేసిండా? కానీ మీరు ఓట్లేస్తారని ఒక రాత్రి పగటి పూర కలలు గని రేవంత్ రెడ్డి చాలా ప్రేమతో ఇక్కడ పెట్టిండు. అటువంటి మళ్ళొక్కసారి మన ప్రాంతం గానోడు మన ప్రాంతంలో పోటీ చేస్తే ఎట్లుండాలి? తన్ని 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 తరుమాలి. అరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా. మే 13వ తారీఖున మే 13వ తారీఖున వచ్చే నెల మే 13వ తారీఖున కాంగ్రెసోడు వడ్డుబడ్డ పైసలిచ్చినా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలా చెప్పనా? 60 సంవత్సరాలు ఎంత దినాల్లోకంత తిన్నారు, వెనకేసుకున్నారు. ఇక అధికారం వచ్చింది కదా అని ఎంత వీలైతే అంత దోసుకుందామని కూడా చూస్తున్నారు. ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్. మే 13వ తారీఖున కారు కేద్దామా, ప్రవీణు సారును పార్లమెంటుకు పంపుదమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీ జాతర బోధమా. ఇక రైతు బంధు పథకముతో రైతు బంధు 4000 ఇస్తానని రైతులను నట్టేట ముంచినట్టి కాంగ్రెసు పార్టీని కథము చేద్దామా,
మన కందానూలు గడ్డ మీద కారుకేద్దామా దెబ్బకు సంధి చేతుల జెండా జాతర పోదమా గులాబీల జాతర పోదమా దెబ్బకు సంధి చేతుల జెండా